అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. వెండితెరపై మనం చూసే విలన్ల క్రూరత్వం ఒక్కోసారి నిజ జీవితంలోనూ ఎదురైతే అది ఎంత భయానకమో ఊహించడమే కష్టం. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో తన మాట వినలేదని కన్న కూతురికే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చే తండ్రి పాత్రను చూసి అంతా షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ పరిసరాల్లోని పోచారంలో వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ విలన్ తండ్రి కాదు, తను మనసు పడ్డ పెళ్లి చేసుకోబోయే యువకుడే కావడం ఆశ్చర్యకరం. ప్రేమ పెళ్ళి అనే పవిత్ర బంధం ముసుగులో ఒక యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు మనోహర్ అనే యువకుడు తెగించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఒక యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఇద్దరి ఇళ్లలోనూ పెద్దలు మాట్లాడుకొని పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే అశుభ సూచకంలా మనోహర్తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉందని యువతికి తెలిసింది. తన జీవితం నాశనం అయిపోతుందనే భయంతో ఆమె ఆ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆ అమ్మాయిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు. తాను అనుభవిస్తున్న నరకాన్ని ఆమెకు కూడా అనుభవించాలనుకున్నాడు. ఈ నెల 11వ తేదీ మనోహర్ పక్కా ప్లాన్తో యువతి ఇంటికి వెళ్ళాడు. తాను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఊరుకోనని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ముందే సిద్ధం చేసుకున్న ఎయిడ్స్ రక్తం నింపిన ఇంజెక్షన్ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. బాధితురాలి ఆర్తనాదాలతో విషయం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మనోహర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక సినిమా సీన్ను ప్రేరణగా తీసుకొని ఒక నిండు ప్రాణాన్ని, భవిష్యత్తును బుగ్గిపాలు చేసేందుకు ప్రయత్నించిన ఈ సైకో ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఒక్కసారిగా ప్రేమ పెళ్ళి అనేటువంటి విషయం తెలియగానే అందరూ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆ యువతి చేసిన తప్పేంటి? పెద్దలు నిశ్చయించినటువంటి ఈ వివాహంలో అతను పెళ్లి కొడుకు బాగున్నాడని ఓకే చెప్పింది. అయితే అంతటితో ఆగకుండా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ కుటుంబం గురించి, అంటే పెళ్లి చేసుకోబోయేటువంటి ఆ యువకుడి కుటుంబం నుంచి ఆరా తీయగా సంచలన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యువకుడితో పాటు తల్లిదండ్రులు కూడా హెచ్ఐవి ఉంది అనేటువంటి విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఎవరైనా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళే పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటుంటారు. కానీ హెచ్ఐవి ఉన్నటువంటి పెళ్ళికొడుకి ఏ యువత అయినా సరే ఎందుకు పెళ్లికి సిద్ధమవుతుంది? కానీ ఈ విషయాన్ని గుర్తించకుండా, ఈ విషయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎవరైతే పెళ్ళికొడుకుగా ఉన్నటువంటి మనోహర్ ఒక్కసారిగా కక్ష పెంచుకొని పెళ్ళి క్యాన్సిల్ అయింది. పెళ్ళి క్యాన్సిల్ చేసినటువంటి ఆ యువతి నేను ఏ విధంగా తమ కుటుంబం, అలాగే తాను ఏ విధంగా ఈ హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నామో, హెచ్ఐవి రోగంతో బాధపడుతున్నామో, సో ఖచ్చితంగా ఆమె కూడా అలాంటి శిక్షనే అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా తన రక్తాన్ని తీసి సిరంజీలో నింపి ఆ సిరంజిని ఒక్కసారిగా నేరుగా ఆ యువతికి ఇంజెక్షన్ వేయడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. సరిగ్గా ఇలాంటి సీనే ఇటీవల రిలీజ్ అయి ఒక బంపర్ హిట్ అయినటువంటి సినిమా, అది రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమాలో సరిగ్గా ఇలాంటి సిచ్యువేషనే, ఇలాంటి సీనే రిపీట్ అయింది. కాకపోతే అక్కడ హెచ్ఐవి ఇంజెక్షన్ వేసినటువంటి వ్యక్తి అక్కడ హీరోయిన్గా ఉన్నటువంటి తండ్రి. హీరోయిన్ను, తనకు సంబంధం లేని వ్యక్తిని, తను ద్వేషించేటువంటి వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ తండ్రే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్కి సంబంధించినటువంటి ఆ రక్తాన్ని, ఆ బ్లడ్ని సిరంజీలో నింపుకొని నేరుగా నిద్రపోతున్నటువంటి హెచ్ఐవి ఇంజెక్షన్ చేస్తాడు. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చెలించిపోయారు. అయితే ఇప్పుడు సరిగ్గా అలాంటి సీనే, కాకపోతే ఇక్కడ సినిమాలో విలన్ హీరోయిన్ తండ్రి. యథార్థ ఘటనలో జరిగినటువంటి ఈ సన్నివేశంలో, ఈ ఘటనలో విలన్ పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు చేసినటువంటి సంఘటన పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నేరుగా ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా, ఈ ప్రాంతంలో కాకుండా ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే పెళ్ళిళ్ళు కుదుర్చుకుంటుంటారు, నిశ్చితార్థాలు జరుగుతుంటాయి. పెద్దలు కూడా, ఇద్దరు కూడా సయోధ్య కుదరక చాలా విషయాల్లో కూడా కొంతమంది విభేదాలు వచ్చి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటుంటారు. కానీ ఈ యువకుడు తనకు హెచ్ఐవి ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని హెచ్ఐవి ఉండి వేరొక స్త్రీని, వేరొక మహిళను, వేరొక యువతని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడమే తప్పు.
ఎవరైనా కూడా తాను చనిపోతానని తెలిసినప్పుడు, తనకు ఒక భయంకరమైనటువంటి వ్యాధి లేదా రోగం, హెచ్ఐవి లాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఉందన్నటువంటి విషయం తెలిసి ఎవ్వరు కూడా జనరల్గా వేరొకరి జీవితాన్ని నాశనం చేయాలని చూడరు. కానీ ఇక్కడ ఈ దుర్మార్గుడు, ఈ కరుడు కట్టినటువంటి ఈ వ్యక్తి తనతో పాటు పెళ్ళికి వేరొక అమ్మాయిని ఒప్పించడం, వారి పెద్దలకు కూడా తనకు ఎలాంటి రోగం లేదు, తనకి ఎలాంటి ఇబ్బంది లేదు, తాను ఆరోగ్యవంతుడిని అని చెప్పి మోసం చేయడమే కాకుండా తీరా పెళ్లి కుదుర్చుకున్న తర్వాత, నిశ్చితార్థం చేసుకున్న తర్వాత అసలు విషయం బయటపడడంతో వెంటనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నటువంటి యువతి తల్లిదండ్రులు యువతికి ఒక్కసారిగా ఇతని రూపంలో, ఈ రాక్షసుడి రూపంలో ఇప్పుడు ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా? జనరల్గా ఎవరైనా కూడా తన వల్ల పెళ్లి చేసుకుంటే తన వల్ల తన కుటుంబం నాశనం అవుద్ది, లేదంటే తన జీవితం నాశనం అవుద్ది అని చాలామంది కూడా అనారోగ్యంతో చిన్న చిన్న దీర్ఘకాల వ్యాధులు ఉన్నటువంటి వారు కూడా పెళ్లికి ముందుకు రారు. కానీ ఈ వ్యక్తి, ఈ దుర్మార్గుడు, ఈ మనోహర్ అనేటువంటి ఒక నయవంచకుడు, ఇతన్ని నయవంచకుడు అనాలా, దుర్మార్గుడు అనాలా, కర్కశకుడు అనాలా, లేదంటే ఒక యముడు అనాలా? ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండడం వల్ల నిజంగా ఈ యువతి జీవితం నాశనమైంది. ఈ యువతి ఇప్పుడు నిజంగా హెచ్ఐవి సోకితే, ఇప్పుడు ఆ ఇంజెక్షన్ వల్ల తనకు హెచ్ఐవి వ్యాధి వస్తే ఒక శాపానికి గురైనట్టుగా ఇప్పుడు ఆ యువతి జీవితం మారిపోయింది. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇలాంటి అమాయకుల జీవితాలను, నిజంగా ఆమె ప్రాణాలను తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష వేయాలి? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.